హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బగోని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గోలిన తర్వాత దీంట్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఒక 5 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలి, గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు టమాటో ముక్కలలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. అందుకే ముందుగానే టమాటో ముక్కల్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మంట అనేది 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటో కర్రీ అనేది రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.